గాంధీ శకం 1920లో బాల గంగాధర్ తిలక్ మరణానంతరం భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టిన మహాత్మా గాంధీ మన దేశం స్వాతంత్ర్యాన్ని సంపాదించేటంత వరకు జాతీయ ఉద్యమానికి దిశను నిర్దేశించడమే కాకుండా తనదైన శైలిలో అనగా అహింస మరియు సత్యాగ్రహం పద్ధతిలో ఉద్యమాన్ని నడపడమే కాకుండా దేశం స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించి జాతిపితగా కీర్తింపబడడం వలన 1920 నుండి 1947 వరకు గల కాలాన్ని గాంధీ శకంగా వర్ణిస్తారు. కౌన్సిల్ చట్టం 1892. ఈ చట్టం ద్వారా కేంద్ర మరియు రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ల నందు సభ్యుల యొక్క సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల్ని 16కు పెంచారు. ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యమును 6కు పెంచడం జరిగింది. శాసనసభలో సభ్యత్వం పొందినవారు సురేంద్రనాథ్ బెనర్జీ, 2 గోపాలకృష్ణ గోఖలే, 3 దాదాభాయ్ నౌరోజీ, 4 ఫిరోజ్ షా మెహతా, 5 రాస్ బిహారీ ఘోష్, 6 బిల్ గ్రామీ. కేంద్ర శాసనసభలో బడ్జెట్ మినహాయించి మిగిలిన పరిపాలనా అంశాలపై ప్రశ్నించే అవకాశం కల్పించారు. మన దేశంలో మొదటిసారిగా ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను ప్రవేశపెట్టారు. పరోక్ష ఎంపిక విధానం 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం ఉద్యమం, స్వదేశీ ఉద్యమం జరిగినవి. 1906లో ఢాకా నవాబు సలీముల్లా అలీ సోదరుల నేతృత్వంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. 1907లో భారత జాతీయ కాంగ్రెస్లో అతివాదులు మితవాదుల మధ్య సూరత్ చీలిక ఏర్పడింది. 4వ దిశ 1909 నుండి 1935 వరకు. మింటో మార్లే సంస్కరణలు 1909. 1909లో ప్రవేశపెట్టిన కౌన్సిల్ చట్టానికి భారత రాజ్య కార్యదర్శి అయిన లార్డ్ మార్లే, గవర్నర్ జనరల్ లార్డ్ మింటోలు కలిసి ఈ సంస్కరణలకు రూపకల్పన